టీబీ వ్యాధిపై అవగాహన అవసరం. జంగం జోషి. ప్రపంచ టీబీ వ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వేముల వలస పిహెచ్సి సిబ్బంది సహకారంతో ప్రపంచ టీబీ వ్యాధి నిర్మూలన ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిహెచ్సి సిహెచ్ఓ జి శ్రీనివాస్, ల్యాబ్ ఇన్ఛార్జ్ ఈశ్వర్రావు, హెచ్విబి పార్వతమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొని 1882 మార్చి 24న రాబర్ట్ కోచ్ మైకోబాక్టీరియల్ ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియాని కనిపెట్టారు. నాటి నుంచి నేటి వరకు ఈ దినాన్ని ప్రపంచ టీబీ దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. 20 రోజులు దగ్గు తగ్గకపోయినా, శరీరంలో ఎక్కడైనా లింప్ గవద బిళ్ళలు కనిపించినా, జ్వరం వచ్చినట్లు సాయంత్రం పూట అనిపించినా, ఎక్కువ రోజులు అలాగే అనిపించినా వెంటనే ఆసుపత్రికి సంప్రదించాలని కోరారు. టీబీ వ్యాధికి 6 నెలలైనా, సంవత్సరమైనా పూర్తిగా మందులు ఉచితంగా లభిస్తాయని అన్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జంగం జోషి మాట్లాడుతూ, ప్రభుత్వం 2020-2030కి నో టీబీ అనే విజన్తో 2030 నాటికి క్షయ వ్యాధి పూర్తిగా నిర్మించాలని ప్రభుత్వం పనిచేస్తుంది అని, కావున గ్రామీణ వైద్యులు ఆరోగ్య కార్యకర్తలుగా మీ వంతు బాధ్యతను నెరవేర్చాలని, గ్రామీణ ప్రాంతాలలో తెలియని ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టాలని, అందుకు కావలసిన సహకారం ఉత్తరాంధ్ర వైద్యుల సంఘం పూర్తిగా అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం రోడ్డుపై చేతి పత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్ఎంపీ వైద్యుల అధ్యక్ష కార్యదర్శులు పోతురెడ్డి సుధాకర్ రెడ్డి, నాగేశ్వరరావు, పచ్చిపులుసు కనకారావు, ఉపాధ్యక్షులు రామకోటేశ్వరరావు, గొట్టుముక్కల రఘు, ప్రచార కార్యదర్శి వినోద్ కుమార్, కిరణ్ కుమార్, చంద్రశేఖర్, నాయుడు, భాస్కర్, మహిళా కాంచనాదేవి తదితరులు పాల్గొన్నారు. పిహెచ్సీల తరపున ఏంటి, ఆశాల తరపున ఏంటి, ఏఎన్ఎంల తరపున ఏంటి, ప్రజలకు అందరికీ అవగాహన చేస్తున్నాము. కానీ టీబీ అనేది పూర్తిగా అరికట్టాలని మనం అనుకుంటూ ఉన్నా సరే ప్రజలు ఏం చేస్తున్నారంటే మధ్యలోనే వాడి ట్యాబ్లెట్లు ఆపేయడం వల్ల మళ్ళీ అది రీఫ్లెక్ట్ అయ్యి చాలా ప్రతిగా కృషి చేస్తుంది. దీనికి ఒక నేమ్ కూడా ఉంది, 2030 నాట్ ఫర్ టీబీ అనేది. అంటే టీబీని నిర్మూలించాలనే ఉద్దేశంతో 2030 అనే విజన్ తోటి ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. దానికి ఎన్నో కోట్లు వెచ్చించింది. కనుక ఈ విషయాన్ని కూడా మన ప్రజలకి అవగాహన కల్పించాలని మీ అందరినీ కోరుకుంటూ, మరి మన మధ్య ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గారికి ఒక 4 మాటలు మన ఉద్దేశం తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరల్డ్ టీబీ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది శుభసూచకం. దీని ముఖ్య కారణం ఏంటంటే, మనం 2030 నాటికి టీబీ నిర్మూలన చేయవలసిన బహుత్తర కార్యక్రమానికి మనం అందరం కంకణం కట్టుకొని ముందుకు నడవలసిన బాధ్యత. ఎందుకంటే మీ యొక్క ఆర్ఎంపీ అసోసియేషన్ అంతా ఈరోజు ముందుకు రావడం అనేది నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మాకన్నా ముందు మీ ఫీల్డ్ లెవెల్లోని ఈ యొక్క అవేర్నెస్ కల్పించడానికి మీరు ముఖ్య భాగస్వాములు అవుతారు. ఎందుకంటే ఈ యొక్క టీబీ అనేది విలేజ్ లెవెల్లో ఏంటంటే మనం అరికట్టకపోతే సంవత్సరానికి 15 నుంచి 20 అనుకుంటే టీబీ నుంచి రక్షించబడతారు ప్రజలు. ఎక్కువ పొగాకు తాగడం, గుట్కాలు, జంక్ ఫుడ్లు ఎక్కువ తినడం వల్ల ఈ టీబీని ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఈ మార్చి 24 అనేది ప్రపంచంలో 1884లో టీబీ వ్యాధి కోసం ఆ యొక్క క్రిమిని కనిపెట్టినటువంటి రాబర్ట్ కోచ్ అనే వ్యక్తి ఆ రోజు రీసెర్చ్ చేసి అసలు టీబీ క్రిమిని కనిపెట్టినటువంటి